గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 59. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇద్దరికి కాఫీ తీనా అడుగుతుంది సియా. ఇక అక్కడ చేయడానికి ఏమీ లేదు తనకి. పైగా అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కాఫీ ఏంటి, ఏదైనా స్పెషల్ గా వండి పెడతావేమో అని ఆశపడుతున్నాం ఇక్కడ అంటుంది నందిత. అక్క క్యారెట్ హల్వా బాగా చేస్తుంది అరిచింది మీనా. మరింకే మాకు చేసి పెడితే మేము తరిస్తాం అంటూ లోపలికి వచ్చాడు శశాంక్. ఆ తరిస్తామనే మాట వినగానే రాజ్ రాత్రి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి నవ్వుకుంది సియా. అది చూసి తనని చూసి నవ్వుతుంది అనుకున్న శశాంక్ ఇంకా హ్యాపీ అయిపోయాడు. ఇక వెంటనే సియా కిచెన్ లోకి వెళ్ళిపోయింది. ఇద్దరు పని అమ్మాయిలు తనకి సహాయం చేస్తున్నారు. దాదాపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. కాకపోతే నిలబడి కలుపుతూ ఉంది సియా. మీరు ఫ్యూచర్ లో మా ఇంట్లో మా కిచెన్ లో నా కోసం వండాలని కోరుకుంటున్నాను అని వినిపించింది. రాజ్ ఆలోచనలో మునిగిపోయిన ఆమె ఆ మాటలు విని వెనక్కి చూస్తే శశాంక్ ఈయన ఇప్పుడు వచ్చాడు అనుకుంటూ కాస్త సర్దుకొని, ఏంటి సార్ మీరు చెప్పేది, నాకు అర్థం కాలేదు అని అడిగింది అర్థమైనా కానట్లుగా సియా. అదే ఇలా ఎప్పుడు వండి పెడతారా అని అడుగుతున్నా. మమ్మీకి ఏదో టైం ఇచ్చారంట కదా అన్నాడు నవ్వుతూ శశాంక్. అప్పుడే చెప్పేసిందా? నా పిచ్చి కాని ఎంతైనా తల్లి కొడుకులు కదా, చెప్పుకోకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఈయనకు కూడా సమాధానం చెప్పాలా నేను అనుకుంటూ ఉండగా సియా, ప్లీజ్ మీరంతగా కన్ఫ్యూజ్ అవ్వకండి. లైఫ్ చాలా చిన్నది సియా. ప్రతిరోజు సంతోషంగా ఉండలేం తెలుసు. అలా అని లైఫ్ ని వదిలేస్తే ఇక సంతోషం అనేదే తెలియకుండా పోతుంది జీవితానికి. ఒక మనిషి మీద ఒక నమ్మకం ఒక టైంలో ఏర్పరచుకుంటే అది ఎప్పటికీ ఉండాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మధ్యలో మారడాలు ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. అదే పాత సామెత చెప్తారు చూడండి, అన్నం ఉడికింది ఒక మెతుకుతో తెలుస్తుంది అని. అంటే మీనింగ్ ప్రతి ఒక్క మెతుకు వెతికి చూడాల్సిన అవసరం లేదు అని. అలాగే మీరు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశారు. కాకపోతే అప్పుడు మీ పైన కోపం అది దాచేసింది. మీరు ఎక్కడ నా కంపెనీ సీక్రెట్స్ అన్ని బయట పెడుతున్నారో అని. సేమ్ టైం మా మమ్మీ మీకు సపోర్ట్ చేసింది. మీ వైపు తప్పు ఉండదని చాలా గట్టిగా చెప్పింది. ఫైనల్ గా అదే రుజువు అయ్యింది. ఇక ఆ రోజు నుంచి మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు కొత్త ఫీలింగ్. నా ఫీలింగ్ పేరు ఏంటో నాకు తెలీదు. మీరు ప్రతి విషయంలోనూ ప్రతి మూమెంట్ లోనూ మీ మాటలోనూ మీ నడవడికలోనూ బాగా నచ్చేశారు. అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఇన్ఫాక్ట్ నా లైఫ్ లో మిమ్మల్ని కాకుండా ఈ మాట ఇంకెవరిని అడగలేనేమో. ఎందుకంటే లైఫ్ ప్రతిసారి ఛాన్సులు ఇస్తూ పోదు కదా. మనం ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేం. నేనెప్పటికీ తనని మర్చిపోననే అనుకున్నాను. కానీ మీరు కనిపించాక ఎందుకో నా లైఫ్ పైన ఇంట్రెస్ట్ కలిగింది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నో అని చెప్పేస్తే ఎప్పటిలాగే మిషన్ లా బతికేశాను. ఐ డోంట్ మైండ్. కానీ మీరు కూడా మీ లైఫ్ కి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఆ రోజు మాటల సందర్భంలో మీరు కూడా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి దగాపడ్డాను అన్నట్లు మాట్లాడారు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు. అండ్ ప్లీజ్ అతని పేరు కూడా చెప్పకండి. ఎందుకంటే నాకు బాధ కలగవచ్చు. ఒక్కసారి మనం ప్రేమించిన మనుషుల్ని వేరే వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే చాలా బాధగా ఉంటుంది. కాకపోతే ఒకటి, మిమ్మల్ని అతను లవ్ చెయ్యలేదు అంటే అసలు అతనికి టేస్ట్ లేదని నా ఫీలింగ్. అండ్ సేమ్ టైం అది నా అదృష్టం కూడా. మీలాంటి అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా? ఎనీవే అది నా ఫీలింగ్ మాత్రమే. ఆ రోజు కూడా అతని గురించి మాట్లాడితే మీకు కోపం వచ్చింది. కానీ మీ లైఫ్ లో ఎవరైనా నన్ను కూడా తిడితే మీకు కోపం రావాలని కోరుకుంటున్నా. అలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా. సారీ, మిమ్మల్ని బోరు కొట్టిస్తున్నానా అని అడిగాడు శశాంక్. అదేం లేదు సార్ అంది మొహమాటంగా, అతను అన్న మాటలలో మీనింగ్స్ వెతుకుతూ.
నిజానికి తనకు చాలా ఇబ్బందిగా ఉంది అతని ఫీలింగ్స్ చెప్తూ ఉంటే. కానీ ఏం చేయగలదు? తను పెళ్లికి నో అని చెప్పే వరకు ఇలాంటివి భరించాలి. అతను చెప్పినట్లుగా లైఫ్ మళ్ళీ మళ్ళీ ఛాన్సులు ఇవ్వదు. రాజ్ గురించి నేను మరొకసారి ఆలోచించడం, అది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా మనసు అతన్ని కోరుకుంటుంది అనుకుంది సియా. ఇంకేంటి, హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ వర్క్ లో బిజీ అయిపోతాం. అప్పుడు ఇంత ఫ్రీగా మళ్ళీ మీరు నాకు దొరకరు. సో బయటికి వెళ్దామా అడిగాడు. చూద్దాం సార్, ప్రస్తుతానికి హల్వా రెడీ అయింది, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను అంది సియా. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ బయటికి వెళ్ళిపోయాడు శశాంక్. అమ్మయ్య, వెళ్ళిపోయాడు అనుకుంటూ బౌల్స్ లో హల్వా వేసి తీసుకెళ్లి అందరికీ సర్వ్ చేసింది సియా. ఏదైనా వండడంలో ఎక్స్పర్ట్ అయిన సియా హల్వా కూడా టేస్టీగా చేయడంతో చాలా బాగయింది అని అందరూ మెచ్చుకుంటారు. శశాంక్ నిజంగా చాలా బాగుంది, మీరు మంచి షెఫ్ అని నాకు తెలియదు సియా అంటాడు. అది మాత్రమే కాదు, నా కోసం రసగుల్లా నేర్చుకొని మరీ చేసి పెడుతుంది మా అక్క అని గర్వంగా చెప్పింది చైత్ర. దాంతో సియా నవ్వి కళ్ళతో సైగా చేస్తుంది సైలెంట్ గా ఉండమని. సియాకి పొగడ్తలు నచ్చవు అంటుంది నందిత అది చూసి. అలా అని మెచ్చుకోకుండా ఉండలేం అంటాడు ఆనంద్. దానికి అందరూ నవ్వుతారు. ఆ తర్వాత బయటికి వెళ్లే ప్రోగ్రాం ఉంది అని శశాంక్ చెప్పడంతో నీనా చైత్ర హ్యాపీ అవుతారు. మీరే వెళ్ళండి, మేము ఇంట్లోనే ఉంటాము అని సుజాత అంటుంది. కానీ శశాంక్ అందర్నీ రమ్మంటాడు. మాల్ మొత్తం తిరగడం మా వల్ల కాదు, మీరే వెళ్ళండి అంటుంది రమ. ఆనంద్ కూడా తను షాపింగ్ చేసుకుంటాను అంటే ఐదుగురు కలిసి బయలుదేరతారు. దగ్గరగా ఉన్న కొన్ని టూరిస్ట్ ఏరియాలు చూసి షాపింగ్ చేసుకొని నైట్ కి డిన్నర్ చేసి ఇంటికి వస్తారు. రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతుంది సియా. షాపింగ్ బాక్స్ అన్ని పక్కన పడేసి డ్రెస్ కూడా మార్చుకోకుండా బెడ్ ఎక్కేస్తారు చైత్ర నీనా. బయటికి వచ్చిన సియా వాళ్ళని చూసి నవ్వుకొని బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టి కాసేపు సోఫాలో పడుకొని కళ్ళు మూసుకుంటుంది. విండో నుంచి చల్లటి గాలి వీస్తుంటే హాయిగా ఉంది. అప్పుడే రాజు గుర్తుకొచ్చి నవ్వుకుంది. కళ్ళు తెరవకుండానే జస్ట్ 2 సెకండ్స్ కి ఫోన్ మోగింది. చూసే రాక్షస్ నుంచి కాల్. ఆసక్తిగా లిఫ్ట్ చేసి హలో అంది సియా. ఎలా ఉన్నారు అని అడిగాడు రాజ్. మీకెందుకు అంటుంది సియా. ప్రశ్నకి ప్రశ్న బదులు కాదు సియా గారు అంటాడు రాజ్. మీరు ఎలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను అంటుంది సియా. అయితే నేను మీకు కిస్ ఇస్తాను అన్నాడు రాజ్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కోపంగా అడిగింది లేచి కూర్చొని సియా. అదేంటి, మీరు ఎలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను అన్నారు కదా, ఇప్పుడేంటి కోపడుతున్నారు అని అడిగాడు రాజ్. తన లాజిక్ అర్థమైన కోపం నటిస్తూ కాస్త ఫోన్లో ఫ్రీగా మాట్లాడగానే తెగ ఇది అయిపోతున్నారు అంటుంది. మీరు ఫోన్ ఫ్రీగా మాట్లాడడం ఏంటి, నాది కూడా ఫ్రీ కార్డే, నేను కూడా ఫ్రీగానే మాట్లాడుతున్నాను అన్నాడు రాజ్. ఇక చాలు మాట్లాడింది, ఫోన్ కట్ చేయండి, నాకు నిద్ర వస్తుంది అంటుంది సియా. సారీ సియా, ఆఫీస్ లో పని ఎక్కువయిందా, అలసిపోయారా అని అడిగాడు రాజ్ లాలనగా. వర్క్ ఏమీ లేదు, బాబాయ్ పిన్ని కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళకి బాస్ వాళ్ళు రిలేటివ్స్ అవుతారు. సో చెల్లెళ్ళతో కలిసి షాపింగ్ కి వెళ్ళాను ఆఫ్టర్నూన్. అందరం కలిసి షాపింగ్ కి వెళ్ళి ఇందాకే వచ్చాము అంటుంది సియా. ఓకే, తిన్నారా అని అడిగాడు రాజ్. వస్తున్నప్పుడు రెస్టారెంట్ లో. మీరు అడిగింది సియా. మేము కూడా అంతే, బయటి నుంచి తెచ్చారు అన్నాడు రాజ్. రేపు రిటర్న్ అవుతాం కదా, నైట్ కి మీకు ఇంటి ఫుడ్ ఉంటుంది అంటుంది సియా. థ్యాంక్ యూ, అలసిపోయారు కదా సియా, ఇక పడుకోండి, గుడ్ నైట్ అన్నాడు రాజ్. నిజంగానే బాగా అలసిపోవడంతో సియా కూడా గుడ్ నైట్ చెప్పి అలాగే పడుకుంది. ఎర్లీ మార్నింగ్ 5:30కి మెలకువ వచ్చింది. ఇక పడుకోవాలనిపించలేదు. వెంటనే ఫ్రెష్ అప్ అయి శారీ కట్టుకుంది. బయటికి వచ్చి చూసేసరికి పని వాళ్ళు తప్ప ఇంట్లో వాళ్ళ ఎవ్వరూ లేవలేదు. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. దగ్గరలో ఒక చెట్టు కనిపించింది గార్డెన్ లో. రాత్కి రాణి అనే చెట్టు. పూలు చాలా సుగంధభరితమైన పరిమళాలు వెదజల్లుతూ రాత్రికి మాత్రమే పూస్తాయి. అందుకే రాత్కి రాణి అని ఉర్దూ భాషలో పిలుస్తారు. అంటే దానికి మీనింగ్ రాత్రికి రాణి అని అర్థం.
అలాగే దిల్కా రాజా అంటే పగలు రాజా అనే మరొక చెట్టు కూడా ఉంటుంది. దాని పూలు పగలు మాత్రమే పూస్తాయి. అవి కూడా చాలా పరిమళంగా ఉంటాయి. చాలా మంది ఈ రెండు చెట్లను పెంచుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. కావాలంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, ఫొటోస్ కనిపిస్తాయి. చాలా రోజుల తర్వాత చూసి చాలా హ్యాపీ అయిపోయింది సియా. వెంటనే చెట్టు దగ్గరికి వెళ్లి కొన్ని పూలు కోసుకొని స్మెల్ చూస్తుంది. తనకి స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. తన చిన్నప్పుడు స్కూల్ నుంచి నర్సరీకి తీసుకెళ్తే పిల్లలకు నచ్చినవి చెట్లను తీసుకొని స్కూల్లో నాటమన్నారు. తనకు తెలియకుండానే ఆ చెట్టు మొక్క నచ్చడంతో తీసుకొచ్చి నాటింది సియా. కొన్నాళ్లకు కొందరి చెట్లన్నీ వాడిపోయాయి, మరి కొందరి చెట్లు పెరగలేదు. కానీ తను పెట్టిన చెట్టు మాత్రం బాగా పెరిగి కొన్ని రోజులకు పూలు పూసింది. డైలీ స్కూల్ కి వెళ్లేసరికి స్వాగతం పలికినట్లుగా అనిపించేది తనకి. స్కూల్లో కూడా అందరూ మెచ్చుకున్నారు ఆ పూలను చూసి. అప్పుడు తన టీచర్ చెప్పింది, ఈ చెట్టు చాలా మంచిది, అరుదైన చెట్టు అని. అప్పటి నుంచి ఆ చెట్టు పూలు తనకి ఫేవరెట్. ఇక స్కూల్ కంప్లీట్ అయ్యాక ఎప్పుడూ చూడలేదు ఆ చెట్టు పూలు ఇన్నాళ్లకు మళ్ళీ కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది సియకి. ఇంకా చుట్టూ చూసింది దిల్కా రాజా చెట్టు ఉంటుందేమో అని, కానీ ఆ చెట్టు కనిపించలేదు. అప్పుడే తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయగానే గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నారు, త్వరగా లేచారా అని అడిగాడు రాజ్. అవును అంది సియా. రాణి దొరికింది, మరి రాజా పొజిషన్ ఏంటి అని అడిగాడు రాజ్. అర్థం కాలేదు, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది సియా. రాత్కి రాణికి దినకా రాజా ఎక్కడా అని అడుగుతున్నాను అనగానే, వాట్ ద హెల్, మీరు నన్ను స్పై చేస్తున్నారా? అంటే మీరు ఇక్కడే ఉన్నారా రాజ్? ఎందుకు నా వెంట పడుతున్నారు? మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నాను కదా. నన్ను ఇలా వెంటాడడం మీకేమైనా బాగుందా? చాలా కోపంగా అడుగుతుంది సియా. హలో హలో, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకంత కోపం? మీ పైన నాకు అధికారం లేదు, అనుమానం లేదు. మీరంటే ఇష్టం, ప్రేమ మాత్రమే ఉంది. సడన్ గా ఇది ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అని అడగండి. దానికి సమాధానం కూడా చాలా సార్లు ఇచ్చాను. కానీ ఒక్కోసారి సమాధానం కంటే సందర్భమే బాగా పనిచేస్తుంది. నా ప్రేమ చూపించే సందర్భం ఏదో ఒక రకంగా వస్తుంది లేండి. మీరు కంగారు పడకండి. నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదు. నా ప్రాణమైన నా సియని కంటికి రెప్పలా కాచుకుంటున్నాను అనుకోండి. ఈ అని రాజ్ అనగానే, ఈ మాటలే నాకు నచ్చ అని సియా మాట పూర్తి కాకముందే, నాకు తెలుసు మీరు నమ్మరని, అందుకే మిమ్మల్ని నమ్మించేలాగా నేను ఏమి చేయడం లేదు. కాకపోతే ఆ ఆలివ్ గ్రీన్ కలర్ శారీలో ఆ వైట్ ఫ్లవర్స్ పట్టుకొని హెయిర్ లీవ్ చేసిన మిమ్మల్ని చూస్తుంటే వనదేవతే గార్డెన్ లోకి వచ్చిందేమో అన్నట్లుగా అనిపించింది. నా గుండెకాయ లయ తప్పి నోటి నుంచి వచ్చేస్తున్నాయి ఈ మాటలు, అంతే అన్నాడు రాజ్ నవ్వుతూ. రాజ్, మీరు నన్ను ఇష్టపడి ప్రేమించినంత మాత్రాన నన్ను ఫాలో చేయాల్సిన అవసరం లేదు రాజ్. నాకంటూ ఫ్రీడమ్ కావాలి. ఆల్ రైట్, ఇంకో 10 రోజులు మీతో బాధపడితే సరిపోతుంది. ఆ తర్వాత మాత్రం నా లైఫ్ లోకి బలవంతంగా వచ్చినా నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగినా నిజం చెప్తున్నా రాజ్, నేను చావడానికైనా సిద్ధమే. కానీ మీ డామినేషన్ మాత్రం నేను మరొకసారి తట్టుకోలేను. అది మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోండి అంటుంది సియా వార్నింగ్ టోన్ లో. ఓకే బంగారం, మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. నా ప్రాణమైన మీరు నన్ను విడిచిపోలేరు, పోనివ్వను కూడా. ఒకవేళ అలాంటి రోజు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఓకేనా? కానీ ఒకటి, నీ ఒడిలో నా తల పెట్టుకొని చచ్చిపోతే నా కోసం మీరు ఒక కన్నీటిని చుక్కని తీసినా నేను ఇంకా హ్యాపీ అన్నాడు రాజ్. ఇక ఆ మాటలు వినలేను అన్నట్లుగా కాల్ కట్ చేసింది సియా. మళ్ళీ రాజ్ నుంచి తనకి ఎలాంటి కాల్ రాలేదు. కాసేపు చూసింది. అప్పటికి పూర్తిగా తెల్లవారింది. ఆ ఫ్లవర్స్ పట్టుకొని లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక మందారం చెట్టు కనిపించింది. దాని ఫ్లవర్స్ పైకి ఉన్నాయి. ఎలాగో పూజ గదిలోకి వెళ్తాను, ఈ పూలు పెట్టవచ్చు దేవుడికి అనుకుంటూ 2 పూలు తెంచుకొని 3వ పువ్వు తెంపుతూ ఉండగా కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. అందులో మా అన్నయ్య కూడా ఉన్నాడు. చాలా బాధపడ్డాం. 10 లక్షలు ఇస్తే మాత్రం మా అన్నయ్య తిరిగి వస్తాడా?
ఆ అమ్మాయికి ఒక కన్ను కూడా సరిగా కనిపించేది కాదంట. అంతా తెలిసి చేయించారు. ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయి మాకు. మొత్తం నలుగురిలో ఒకరు బ్రతికారు, కానీ ఏ లాభం అనుకున్నారు. వాళ్ళ సంభాషణ మొత్తం హిందీలో ఇలా సాగింది. ఆ మాటలు విని చెట్టు వెనుక వైపు నుంచి చూసింది. ఇద్దరు వాచ్మెన్లు మాట్లాడుకుంటున్నారు గేట్ దగ్గర హిందీలో. వీళ్ళ పనే బాగుంది అనుకుంటూ కొన్ని ఫ్లవర్స్ తెంచుకొని లోపలికి వచ్చేసరికి స్నానం చేసి పూజ చేయిస్తుంది నందిని. సియాని చూడగానే, సియా త్వరగానే లేచావే అంది. అవునండి, త్వరగా మెలకువ వచ్చింది అంటూ ఫ్లవర్స్ చేతికిచ్చింది. నాకిస్తావేమ్మా, వెళ్ళి దేవుడికి పెట్టు అంటుంది. ఆ ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి దేవుడికి పెడుతూ ఉంది. పక్కనే నందిత గారి హస్బెండ్ ఇంకా నవిత ఫొటోస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఫ్లవర్స్ పెట్టి మొక్కి బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత కాఫీ చేసి నందితకు, అప్పుడే లేచిన రమకి, సుజాతకి కూడా ఇస్తుంది సియా. కాసేపటికి శ్యామ్ ప్రసాద్, చైత్ర, నీనా, శశాంక్ కూడా లేచారు. ఇక అందరూ రెడీ అయిపోయి కలిసి టిఫిన్ చేసి బయలుదేరుతారు ఎయిర్పోర్ట్ కి. 11:30కి ఫ్లైట్ ఉంది అనడంతో ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు 1 గంట. ముందు కారులో ఆనంద్, శ్యామ్ ప్రసాద్, రమ, సుజాత, నీనా కూర్చుంటారు. వెనక కారులో నందిత, ఆమె కేర్ టేకర్స్, ఇంకా సియా, చైత్ర, శశాంక్. ఎంతసేపు ట్రాఫిక్ జామ్, ఇలా అయితే ఫ్లైట్ మిస్ అవుతుందేమో అంటుంది సియా. మిస్ అయితే వెంటనే మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేయిస్తా, అదో పెద్ద విషయమా మనకి అన్నాడు శశాంక్. దాంతో సైలెంట్ అయిపోతుంది. అప్పుడే రాజ్ నుంచి కాల్ వస్తుంది సియాకి. వెంటనే లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏం చేస్తున్నారు అని అడుగుతాడు రాజ్. రిటర్న్ లో ఉన్నాం, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం అంటుంది సియా. ముందు సీట్ లో కూర్చున్న సియాకి రాజ్ తో మాట్లాడాలంటే ఎందుకో గిల్టీ ఫీలింగ్ వస్తుంది శశాంక్ ముందు. పైగా చైత్ర వెనక నుంచి ఎవరక్క ఫోన్ లో అంటూ అరుస్తుంది. నా ఫ్రెండే ప్రియా అని, నువ్వు గుర్తుపట్టవులే అంటుంది సియా తన చెవికి ఫోన్ తీయకుండానే. ఏంటి, అందరూ మమ్మీ డాడీకి అబద్ధం చెప్తే మీరు మీ సిస్టర్ కి అబద్ధం చెప్తున్నారు, మన సంగతి తనకి తెలియకూడదా అని అడుగుతాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.